సర్వవ్యాపకుడు, అనంతకోటి బ్రహ్మాండములకు ఆధారమైనవాడు, జగన్నియామకుడు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు కర్మరహస్యమును గీతలో ఈ విధంగా వర్ణిస్తున్నాడు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్రువం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఓ అర్జున, మానవులు వేద విహితమైనటువంటి కర్మలను తప్పనిసరిగా చేయవలెను. అవి చేయనివాడు దోషమునందు చిక్కుబడిన వాడవను. వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞచక్రములోని బాధ్యతను ఎవరైతే నెరవేర్చరో వారిని పాపులు అందరు. అంతేకాక వారు కేవలం తమ ఇంద్రియ భోగముల కోసమే జీవించేటువంటి మూఢులు. అటువంటి వారి జీవితము వ్యర్థము. వేదమును అనుసరించి వేద విహితమైన కర్మలు చేయువాడే పరమోన్నతమైనటువంటి ధామమును పొందగలడు. అటువంటి భక్తుడే నాకు ఇష్టుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.